హాయ్ హలో నమస్తే. పనిలో పనిగా రఘురామకృష్ణంరాజు గారు లేపినటువంటి ఒక రఘురామకృష్ణంరాజు గారి మీద దాడి జరగటం, మొన్న సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రావటం, ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చాయి. ఈ తెర మీదకి వచ్చిన తర్వాత బాగా చర్చ జరుగుతుంది దళిత క్రైస్తవుల మీద. దళిత క్రైస్తవుల మీద పదం దళిత క్రైస్తవులు, కానీ టార్గెట్ మొత్తం కూడా చర్చిలకు వెళ్ళే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. టార్గెట్ ఏమో చర్చిలకు వెళ్ళే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. సరే, వాళ్ళు కూడా దళిత క్రైస్తవులు అని అంటున్నారు. సరే, ఇంక దాన్ని మనం సమాజంలో ఉన్న పేరుని అంత తీసేయలేము. బట్ వాట్ ఎవర్, ఎస్సీలకి సంబంధించినటువంటి చర్చ బాగా జరిగింది 4 రోజుల నుంచి. 2 రోజులేమో సుప్రీంకోర్టు మీద జడ్జిమెంట్, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేస్తే దళిత క్రైస్తవులు దాడి చేశారని చెప్పి ఒక చర్చ వచ్చింది. మీన్వైల్ మహాసేన రాజేష్ కూడా నేనేదో వీడియో మీద పెడితే తను ఇది ఒక రిప్లై ఇచ్చాడు. సో ఆ రిప్లై ఇచ్చి తను కూడా కొన్ని మాట్లాడినాడు. మహాసేన రాజేష్ ఏమనంటే, మనం భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఓటేయట్లేదు కాబట్టి వాళ్ళు చేయరు, వాళ్ళకి ఓట్లు వేస్తే ఎందుకు చేయరు, మీరందరూ కాంగ్రెస్ ఓటు వేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయలేదు. 1950 నుంచి ఇప్పటి వరకు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్, 1956 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అంటే 2 సార్లు అమెండ్మెంట్ అయిందిలేండి. అది ఒకటి 1950లో, దాన్ని 1956 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అని కూడా అంటారు, ఎందుకంటే 1956లో దాన్ని అమెండ్మెంట్ చేస్తారు. ఓకే, సరే. ఎనివే, ఆ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 వేసింది కాంగ్రెస్ వాళ్ళే దుర్మార్గులు. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఓటు వేయట్లేదు కాబట్టి వాళ్ళు ఎందుకు వేస్తారు, వాళ్ళు తీసేయలేదు, మీరు ఓట్లు వేస్తే తీసేస్తారు అన్నట్టుగా రాజేష్ మాట్లాడటం జరిగింది. ఓకే, జోసెఫ్ గారితో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా జోసెఫ్ గారు కొన్ని టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడారు. ప్లస్ నాతో కూడా డైరెక్ట్గా అన్నారు, మనం వాళ్ళతోనే చేయించుకోవాలి, ఎవరైతే మన మీద మనం ఎవరిని చూసి అయితే మనం భయపడుతున్నామో వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళు మనకు తీసేస్తారని కన్విన్స్ చేయడానికి జోసెఫ్ కూడా నాకు ట్రై చేశాడు. ఎనివే, ఆంధ్రప్రదేశ్లో కూడా మేజర్ పొలిటికల్ పార్టీలు మొత్తం కూడా ఇదే థీరీతోటి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తున్నారు, పొలిటికల్ పార్టీలన్నీ. సో నాకు ఆల్మోస్ట్ ఆ నాయకులు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేస్తుంటే నేను ఒక్కడనే ఆర్గ్యుమెంట్ చేస్తాను అప్పటి నుంచి కూడా, ఇండియా బ్లాక్ వాళ్ళే మీకు సాయం చేస్తారని. సరే, ఈ ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ పక్కన పెడదాం. నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ తీసేస్తారా లేదా, వాళ్ళకి ఓటేస్తే తీసేస్తారా అనేది తర్వాత సంగతి, దాడులు చేస్తారా లేదా తర్వాత సంగతి, బీజేపీ వాళ్ళు మన మాట వింటారా లేదా తర్వాత సంగతి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం కన్విన్స్ చేయగలమా లేదా తర్వాత సంగతి. నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఒక ఆఫర్ అంటే రిక్వెస్ట్ అనుకోండి. నాకు ఇదేమి మన రాజకీయాల్లో ఒక కమ్యూనిటీ 2 రకాల నాయకులు ఉంటారు. కొంతమంది ఏంటంటే రాజకీయంగా ఎదగటమే పని పెట్టుకుంటారు. రాజకీయంగా ఎదిగే వాళ్ళు ఏంటంటే కమ్యూనిటీలో ఏదో ఏముండదు, రాజకీయ నాయకులు చుట్టూ తిరిగితే ఏదో ఒక రోజు వాళ్ళకి లిఫ్ట్ ఇస్తారు, అయిపోయింది. ఓకే, అది 1 కైండ్ ఆఫ్ నాయకులు. 2వ రకం ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్ళకుండా కమ్యూనిటీ గురించే మాట్లాడుతుంటారు. వాళ్ళు అసలు రాజకీయాల్లోకి వెళ్ళరు, ఓన్లీ కమ్యూనిటీ గురించి మాట్లాడుతుంటారు. మాలంటోళ్ళు ఏంటంటే మేము బ్యాలెన్స్ చేస్తున్నాము, ఎందుకంటే ఇటు కమ్యూనిటీకి మోసం చేయకుండా రాజకీయం కూడా పైకి రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సో మాలంటోళ్ళకి ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ కమ్యూనిటీ వాల్యూలకి సిస్టానికి కట్టుబడి పైకి రావడం అంటే చాలా డిఫికల్ట్ అనమాట అలాంటి సిచ్యువేషన్లో. సో మేము అది ట్రై చేస్తున్నాము, సక్సెస్ అవుతాం లేదు మాకైతే తెలియదు. బట్ నేనేమన్నానంటే, రాజకీయ నాయకులు కమ్యూనిటీ కూడా మాకు కన్సర్న్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి, వీళ్ళందరూ నాలాగే చెప్పుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు కొంతమంది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇతను చూడండి, ఇతను జోసెఫ్ మోసిగంటి. ఈ జోసెఫ్ మోసిగంటి ఇది చాలా వీడియోలు మీకు చూపిస్తున్నా చూడండి. మహిళలకు స్వేచ్ఛ సమానత్వం చాలా అవసరము, ఏదో ఇక్కడ పెట్టాడు. మా క్రిస్టియన్స్కి జగన్ నమ్ముకుంటే ఏపీ మరో మణిపూర్ అయిద్దని చెప్పి ఇతను క్రిస్టియన్స్కి సంబంధించి ఆగస్టు 15న ప్రతి చర్చి మీద జాతీయ జెండాలు ఎగరేయాలి, చర్చి మీద జెండాలు ఎగరేయాలని ఇతను జగన్ ట్రాప్లో పడ్డ టీవీ ఛానల్స్, కూటమి లీడర్స్, హిందుత్వవాదులు ఇవన్నీ కూడా చాలా వీడియోలు పెట్టాడు ఇతను. ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ మోసగంటి విమలమ్మ చర్చిలో ఏమి నూరు పోస్తున్నారని వీళ్ళందరూ ఇతను వైసీపీ మీద దాడి చేసినట్లేదు, ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మీద దాడి చేసాడు. అంటే జగన్ గారి ఫ్యామిలీ మీద ఎక్కువగా దాడి చేసినట్టు థంబ్నెయిల్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇతను ఏమంటాడంటే, అల్టిమేట్గా జోసెఫ్ గారు ఇతను ఏమంటారంటే, మనం నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తే మనం ఎవరిని చూసి భయపడుతున్నామో వాళ్ళని మనం ఓటేస్తే వాళ్ళు తీసేస్తారు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. తెలుగుదేశము వీళ్ళే చేస్తారు, మీరు మనోడు జగన్ అంటే ఇవ్వరు అనేది వీళ్ళ వర్షన్ అనమాట. ఇది వీళ్ళ వర్షన్. ఇది మనోళ్ళు అనుకునేలా చేయరు, కానోళ్ళే చేస్తారని వర్షన్ అనమాట. ఇది ఇక్కడ మహాసేన రాజేష్, ఇది ఇతని వీడియోలు కూడా మీకు తెలుసు. మహాసేన రాజేష్ గురించి ఇతను చాలా వీడియోలు పెట్టాడు. ఇక్కడ నుంచి చూడండి, మత ఘర్షణ లేకపోతే జగన్, బీసీసీ అంటే బానిస క్రిస్టియన్, చాలా తమ్మునేల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, మతం మారిన వారిపై మహాసేన రాజేష్ సంచలన కామెంట్స్, ఇలా ఉండాలి క్రైస్తవులు అంటే, చాలా తమ్మునేల్స్, చర్చిలోకి ప్రవేశించిన కుల వివక్ష, ఇది చాలా తమ్మునేల్స్ కనిపిస్తున్నాయి ఇతను మహాసేన రాజేష్ మీద. అంటే ఇతను కూడా చాలా ఎక్స్టెన్సివ్గా ఇతను కులం గురించి, మా క్రిస్టియన్ గురించి మాట్లాడాడని మనకైతే ఒకటి అర్థమైంది. ఓకే, ఇది ఇక్కడ నక్కా ఆనందబాబు గారు ఉన్నారు తెలుగుదేశంలో. ఇక నక్కా ఆనందబాబు గారు ఏం చేస్తారు, నాకు ఇది చూడండి, దళిత క్రైస్తవుల్ని వాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ ఒక తమిళ కనిపిస్తుంది. క్రిస్టియన్ భవన్లో జగన్ ప్రెస్ మీట్ పెట్టిన నక్కా ఆనందబాబు గారని, ఎస్సీ ఎస్టీ బిఆర్ అంబేద్కర్ గురించి, క్రిస్టియన్స్ గురించి ఒక 2-3 కనిపించినాయి. ఈయన నక్కా ఆనందబాబు గారి మీద ఒక 2, ఓకే, క్రిస్టియన్ భవన్లో ఒకటి ఇట్లా కనిపిస్తున్నాయి.
ఇది ఈయన టీడీపీ జవహర్ గారు ఉన్నారు, టీడీపీ జవహర్ గారు ఈయనేమన్నారు, ఫాల్స్ ఎలిగేషన్స్ బై సమ్ పీపుల్ అండ్ చంద్రబాబు నాయుడు ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియన్స్ పేరు మీద చంద్రబాబు నాయుడు గారిని ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారని ఒక ఇది పెట్టాడనమాట ఈయన జవహర్ గారు. ఇంకా విజయం అడ్డం పెట్టుకొని క్రిస్టియన్స్ మోసం చేస్తున్న జగన్ అనేది ఇట్లా చాలా ఇతను కూడా కొంచెం క్రిస్టియన్స్ తరపున మాట్లాడి జవహర్ ప్రస్తుతానికి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు. సో వీళ్ళందరినీ ఎందుకు చూపించారంటే, ఇది వంగలపూడి అనిత గారు ఉన్నారు. ఈ వంగలపూడి అనిత గారు ఏమి చూడండి, ఆమె ఎక్కడో నేను బైబిల్ చదువుతున్నాను, లేదు నేను మతం మార్చుకోలేదు, నేను బైబిల్ మాత్రం చదువుతాను, బైబిల్ నా బ్యాగ్లో ఉండేది ఏదో మాట్లాడింది, ఆమె ట్రోల్ చేశారు. కరెక్ట్ కాదు, నేను అపోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇట్లా ట్రోల్ చేయడానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే చాలామంది ఆల్మోస్ట్ 90% అందరూ కూడా అలాంటి క్రిస్టియన్సే ఉంటారు. సరే ఏదైనా సరే ఏమైనా ట్రోల్ చేశారు, ఇది ఏమో కూడా ఇది ఇలా ఐదుగురు కూడా ఏంటంటే క్రిస్టియన్ నాయకులు, వీళ్ళు తెలుగుదేశంలో కనిపిస్తున్న నాయకులు. మీ ఐదుగురికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీ ఇళ్ళలో ఎవరిని కలిసినా వాళ్ళు ఏమంటారంటే, ఏముందిలా జగన్ మనోడు అయితే ఆయన ఏం చేస్తాడు, కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏంటి వాళ్ళు మనకేం చేస్తారు, నరేంద్ర మోడీ గారే చేస్తారు, చంద్రబాబు నాయుడు గారే చేస్తారు, పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేస్తే ఆయనే చేస్తారు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు, ఇవన్నీ థీరీలు చెప్తారు. కాబట్టి నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను నా తరపు నుంచి. ఇది రిక్వెస్టే. రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఇక్కడ 1998 మెమో మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ 1998 మెమో ఏంటంటే, నేను ఇక్కడ చదువుతున్నా చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, నేను మీకు తెలుగులో చదువుతున్నా. ఇక్కడ ఏమని ఉందంటే, ఇక్కడ చూడండి, చాలామంది క్రిస్టియన్ అసోసియేషన్లు, సొసైటీలు, సంఘాలు వీళ్ళందరూ కూడా బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ బాప్టిజం తీసుకోకుండానే చర్చిలకు వెళ్తున్నట్టు మాకు తెలిసింది. మీరు వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇక్కడ ఏమని రాశారు, స్పాట్ ఎంక్వైరీ చేసి కేసు మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు రోజు ఏమి రిలీజియస్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలాంటి పండగలు చేస్తున్నారు, ఎలాంటి సెరమనీలు చేస్తున్నారు, మీరు ఎలాగా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి అని 1998లో ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ మెమో. ఇది సర్క్యులర్ మెమో, జీవో కాదు, యాక్ట్ కాదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాదు, చాలా చిన్నది. ఇప్పుడు నేను 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసేయండి అంటే నరేంద్ర మోడీ గారే తీసేస్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా వీళ్ళు. ఓకే, వాళ్ళే చేయగలరు అన్నారు కదా, అంత అవసరం లేదు. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 అది చాలా పెద్దది, అది కోర్టులో కొట్లాడుతుంది. అది చాలా చిన్న పేపర్. అది ఈ చిన్న పేపర్ని తీసేపిస్తే పోయింది కదా. ఎందుకంటే వాళ్ళు నరేంద్ర మోడీ గారికి చెప్పి అదే తీపిచ్చేయగలిగినారు, ఇది తీసేయలేరు ఒక చిన్న పేపర్ని, టిష్యూ పేపర్ లాంటిది ఇది. ఓకే, సో కాబట్టి ఈ నాయకులు ఎవరికైతే చూపించారంటే తెలుగుదేశం క్రిస్టియన్ నాయకులు, మీరు రిక్వెస్ట్ చేస్తాను, ఇది కమ్యూనిటీకి ఉపయోగపడుద్ది. మీరు కమ్యూనిటీ మీద చాలా వీడియోలు పెట్టారు, మీరు మాట్లాడుతున్నారు కమ్యూనిటీ తరపున. సో కాబట్టి తెలుగుదేశం వాళ్ళని కన్విన్స్ చేయండి. దీనికి నరేంద్ర మోడీ కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కన్విన్స్ అయితే ఒక చిన్న సర్క్యులర్ మెమో, అసలు ఇది చాలా సర్క్యులర్ పేపర్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది లేదు కదండి, ఇదేమి పెద్దగా దీనిలో లేదు కదా అంటారు. ఓకే, ఏంటి దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, దీనివల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళు ఈ సర్క్యులర్ మెమోలు చెప్పాను కదా, వాళ్ళ ఆచారాలు అటన్నిటి మీద సర్టిఫికేట్లు తీసేయండి అని రాశారు దీంట్లో 98 మెమో సర్క్యులర్. దాన్ని బట్టి వీళ్ళని హెరాస్ చేస్తుంటారు. ఎందుకు రాశారో కూడా చెప్తాను. అది ఎందుకు రాశారంటే, ఇది 1997 GOMS 58, ఇది 1997లో ఇచ్చిన GOMS 58. దీంట్లో ఏమని రాశారంటే, ఇది కరెక్ట్గా రాశారు 1997లో. వీళ్ళు ఏం రాశారంటే, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళ నాన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేయండి, ఏం ఎంక్వైరీ అవసరం, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఎంక్వైరీలు ఏం లేదు, సర్టిఫికేట్ ఇచ్చేయండి అన్నారు 97లో. ఓకే, ఒకవేళ వాళ్ళ నాన్ సర్టిఫికేట్ లేకపోతే బర్త్ సర్టిఫికేట్ చూసేయండి అని, బర్త్ సర్టిఫికేట్ లేకపోతే స్కూల్ రికార్డ్ని బట్టి చూసేయండి అని, అది కూడా లేకపోతే ఎవరన్నా మూడో వ్యక్తి సంతకం పెట్టించుకొని ఇతను ఈ క్యాస్ట్ నాకు తెలిసి ఇచ్చేమన్నారు. ఇంక వాడు కూడా లేకపోతే అప్పుడు కాలనీలోకి వెళ్ళి ఇతను ఇక్కడ ఉన్నాడు లేదు చూడండి అన్నారు లాస్ట్ స్టేజ్లో. ఇది యాక్చువల్ 97 జీవోలో చేసింది. ఓకే, ఇది షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి. కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అయితే మాత్రం ఆచారాలు ఎలాగ పూడ్చిపెడుతున్నారు, ఎలాగ వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క ట్రైబ్స్ ఏంటి, ఎలాంటి ఆచారాలతో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అది షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చూడమన్నారు. ఎందుకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ కంటే, షెడ్యూల్డ్ ట్రైబ్కి ఒక యాక్ట్ ఉంది ఏంటంటే ఎత్నిక్ గ్రూప్స్ అంటారు వాళ్ళని. ఆ ఎత్నిక్ గ్రూప్స్ అంటే మెయిన్ లైన్ సమాజానికి దూరంగా వేరే ఆచారాలతో బతుకుతున్నటువంటి కమ్యూనిటీని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. కాబట్టి వాళ్ళ ఆచారాలు పద్ధతులు చూసి షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికేట్ ఏంటి అన్నారు. ఇది ఎవరికి, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కాదు. ఇది అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్టు ఆర్డర్. ఈ షెడ్యూల్డ్ ట్రైబల్కి మీరు ఆచారాలు పద్ధతులు ఇవన్నీ చూడండి అని హిందూ మతానికి సంబంధించిన షెడ్యూల్డ్ ట్రైబల్కి పెట్టిన దాన్ని, దాంట్లో హిందూ మతం, హిందూ క్రిస్టియన్ ఎవరైనా షెడ్యూల్ ట్రైబ్కి పెట్టలేదు, దాన్ని తీసుకొచ్చి 98 మెమోలో చర్చికి వెళ్ళే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి టక్కని ఇరికిచ్చారు. ఇక్కడ ఈ 98 మెమోలో టక్కని ఇరికిచ్చేసి చర్చికి వెళ్ళే వాడికి వాడు మతాచారాలు ఎలాగ పెళ్లిళ్ళు చేసుకున్నాడు చూడండి అని, అక్కడ ఎస్టీలకు ఉన్న దాన్ని తీసుకొచ్చి చర్చికి వెళ్ళే ఎస్సీలకు ఎలా కలిపారు చూసారా. దీన్ని పట్టుకొని నేను, ఇది అన్యాయం, దుర్మార్గం, మీరు తీసేయండి, దీన్ని బట్టి హెరాస్ చేస్తున్నారు షెడ్యూల్ క్యాస్ట్లోని. ఆ చర్చి దగ్గర కనపడ్డా ఇదిగో ప్రార్థన చేసుకున్నాడు, బైబిల్ పట్టుకుని పోతున్నాడు అని హెరాస్ చేస్తున్నారని చెప్పి ఒక చిన్న సర్క్యులర్ మేము పొరపాటు జరిగింది, ఆ పొరపాటుని సరిదిద్దండి అని నేను చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నా.
ఆ పొరపాటుని సరిదిద్దే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ నలుగురికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే మనకు హెల్ప్ చేస్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మీరు ఓటేయటం లేదు, మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు, నన్ను జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎందుకు తీస్తారని మీరు అంటున్నారు కదా. చిన్న సర్కులర్ తీసేయండి, మేము అప్పుడు మేబీ చాలామంది హెల్ప్ చేస్తారు, చాలామంది ఓట్లు వేస్తారు మీకు. అప్పుడు నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోతాను, ఇది తీసేస్తే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోతాను డైరెక్ట్గా. అదేం లేదండి, పొరపాటు జరిగింది, షెడ్యూల్ ట్రైబల్ తీసుకొచ్చి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి వేశారు, సో కాబట్టి అది పొరపాటు జరిగిందని నేను వాళ్ళు కన్విన్స్ అయితే నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోతాను. నాకేం ప్రాబ్లం లేదు, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు అనుకుంటున్నారు నేను వాళ్ళు లేదు ప్రాబ్లం ఉందని, వాళ్ళతో నాకు ప్రాబ్లమే లేదు. ఈ కమ్యూనిటీకి ప్రాబ్లం అయినటువంటి జీవోలు పెట్టారని నేను వ్యతిరేకిస్తున్నాను అంతే, వాళ్ళతో నాకేం ప్రాబ్లం. నేను చెప్తున్నాను ఇది తీసేస్తే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోతాను నేను. అదేం లేదంటే చట్ట ప్రకారము ఇది ఓన్లీ షెడ్యూల్ ట్రైబల్కి వేశారు, షెడ్యూల్ క్యాస్ట్లకు పొరపాటు జరిగింది, మేము ఇక్కడి నుంచి అదేం లేదు, ఈ 98 మేము జీవో తీసేస్తామంటే నేను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోతాను. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు నొప్పించగలరా? ఇప్పుడు వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో మీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేరు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేరు అని చెప్తున్నారు కదా, వీళ్ళే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళే మనకు చేయాలంటున్నారు కదా. అంత పెద్దదొద్దు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 అది చాలా పెద్దది, ఇది చాలా చిన్నది, ఇది చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది చూడండి, ఇది పోనీ ఇది ఒక్కటి నేను అడుగుతున్నాను అనుకుంటున్నారు, ఇది నేను ఒక్కడిని అడగట్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం అడుగుతున్నారు. ఇది చూడండి, వీళ్ళందరూ ఎవరు 2021 నుంచి జగన్ గారి గవర్నమెంట్లో ఇది ఎంత పెద్ద ఉద్యమం చేసింది దీని మీద. కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం పెద్ద ఉవ్వెత్తిన పెద్ద ఉద్యమం లేసింది దీని మీద 98 మెమో మీద. కాబట్టి నేను ఒక్కడిని ఏదో చేశాను, వీడొక్కడేదో మాట్లాడుతున్నాడని పొరపాటు. ప్రతి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఈ దళిత సంఘాలకు సంబంధించిన పిల్లలు, దళితులకు సంబంధించినటువంటి పెద్దలు, నాయకులు, లీడర్స్ వాళ్ళ యొక్క భయంకరమైన సపోర్ట్ చేశారు. దీనికి పెద్ద సెంటిమెంట్ ఉంది. చిన్న మెమో కదా, ఎందుకు రమేష్ గారి మెమో మీద గోలంటే ఆ మెమో అనేది చాలా డేంజర్, అది గన్ను లాంటిది. నువ్వు ఎవరిని కాల్చవు, కానీ గన్ను నీ జేబులో పెట్టుకుని తిరుగుతుంటే భయపడతారు కదా. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, అవును ఇది ఇన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఇదంతా ఇన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు మీరు గవర్నమెంట్కి, జగన్ గారి గవర్నమెంట్కి, ఓకే ఎంత పెద్ద ఉవ్వెత్తున ఇంత సెంటిమెంట్ ఉంది. ఇది వీళ్ళందరికీ చూడండి, ఇది పెద్ద వ్యవస్థ, ఇది ఒక చిన్న మూమెంట్ కాదు, పెద్ద మూమెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, అయితే మరి అంత జరిగినప్పుడు మరి జగన్ గారు తీసేసి ఉంటారు కదా అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే తీసేస్తా ఉన్నారు, జగన్ గారి గవర్నమెంట్ తీసేస్తామన్నారని చెప్పి మేము కూడా తీసేస్తారనుకున్నాం. వీళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మనోడు ప్రదీప్ కుమార్ ఇది వేసాడు ఆర్టీఐ, గొల్లమూడి ప్రదీప్ కుమార్ ఇది ఆర్టీఐ వేసాడు. ఆర్టీఐ వేస్తే ఇది అతను ఏమని ఇచ్చాడు, ది సర్క్యులర్ ఈజ్ ఇన్ ఫోర్స్ అని ఇచ్చాడు. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ఫోర్స్. ఇది ప్రదీప్ కుమార్, ఇది అతను వేసిన ఆర్టీఐ, వాళ్ళు ఇచ్చింది ఒకసారి ఉండండి, ఇది వాళ్ళు ఇచ్చిన రిప్లై. నాకు అది కనపడలేదు, బట్ మనోడు పంపించిన దాంట్లో ఎక్కడో లైన్ ఉండిద్ది, బట్ ఎక్కడ ఉందంటే దిస్ ఇస్ స్టిల్ ఇన్ ద ఫోర్స్ అని ఇచ్చాడు అనమాట. ది ఇష్యూడ్ బై పర్మనెంట్ సర్టిఫికేట్ ఈజ్ రిక్వెస్టెడ్ బై పర్మనెంట్. ఎక్కడ ఉంది అది? రైట్, ఇది ఇయర్ చూడండి. విత్ రిగార్డ్ టు పాయింట్ నెంబర్ 4, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హ్యావ్ నాట్ ఇష్యూడ్ ఎనీ ఫర్దర్ ఆర్డర్ ఇన్ దిస్ మ్యాటర్, హెన్స్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ జియో రెవెన్యూ డిపార్ట్మెంట్ హెస్ వర్కింగ్ గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ టు ఇన్స్టిట్యూట్ నాటివేట్ అండ్ దిస్ జియో ఈజ్ స్టిల్ ఇన్ ద ఫోర్స్. చూసారు ఇక్కడ మీరు, ఈ జియో ఇంకా జియో ఫోర్స్లో ఉంది అని చెప్పేసి వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు జూలై 2024 ఇచ్చినటువంటి రిప్లై, ఇది వీళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇచ్చిన రిప్లై, ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అని మీరు అనొచ్చు, మరి ఇది ఇప్పుడు లేదు కదా, వాళ్ళు పెద్దగా ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెట్టరు. ఇవి నేను అదే చెప్తాను, గన్ను లాంటిది, ఎప్పుడు ఇబ్బంది పెడతారు? ఈ గన్ను ఏంటిదంటే వీళ్ళు ఎప్పుడు వాడతారంటే నీ మీద కోపం వచ్చినప్పుడు, నిన్ను ఎవరైనా నేరాస్ చేసినప్పుడు, నిన్ను టార్గెట్ చేయాలన్నప్పుడు ఇవన్నీ బయటికి తీస్తారు. సరే మీరు అనుకోవచ్చు మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అని మీరు అనుకోవచ్చు, వైసీపీలు అందరికీ తెలుసు, ఎక్సెప్ట్ జగన్ గారికి కూడా తెలుసు. కాబట్టి నేను చెప్పుంటాను జగన్ గారికి నేను చెప్పలేదు అంతే, బట్ మీరు జగన్ గారు మొత్తం చాలామంది చెప్పుంటారు. బట్ టీడీపీ వాళ్ళకి కూడా తెలుసు, టీడీపీ వాళ్ళకి ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చూపిస్తాను చూడండి, అది ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇది చూడండి, చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు దీన్ని, చంద్రబాబు నాయుడు గారికి. ఇది మనోడు అక్కడ ఎవరు కొవ్వూరులో ఉన్నటువంటి దళిత నాయకుడు వెళ్ళి ఇచ్చారు రిప్రజెంటేషన్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు వెళ్తే నేను వెళ్ళి ఇది నక్కానందబాబు గారికి ఇచ్చాను, ఇది నా ఫోటోతో మీరు చూడొచ్చు. నక్కానందబాబు గారిని కలిశాను, వైసీపీలో అందరు నాయకుడిని కలిశాను, వైసీపీలో ప్రతి నాయకుడు, ఏ నాయకుడు కూడా వదలకుండా మొత్తం కలిసి వైసీపీ నాయకులు మొత్తం, సుబ్బారెడ్డి గారు, సిజ్జల్లా గారు, విజయసాయిరెడ్డి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం కలిసా, ఒక ఎక్సెప్ట్ జగన్. ఇది మేము పట్టుకొని టీడీపీ వాళ్ళని కూడా కలిసా. నేను మెట్ ఈవెన్ టీడీపీ, ఇది తప్పు జరిగింది మీరు తీసేయాలి దీన్ని అని. ఇది చూడండి, ఇక్కడ నక్కానందబాబు గారిని కలిసిన. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే
వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఒక చిన్న సర్క్యులర్ మెమో కాబట్టి, మీరు ఎలాగో ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి, నరేంద్ర మోడీ గారికి కూటమి కోటేస్తేనే 1950 ఆర్ 1956 రెండు ఒక అమెండ్మెంట్ జరిగింది 56లో 1950 ఆర్ 1956 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3ని మీరు తీసేస్తారు మనోళ్ళు వీళ్ళకేస్తేనే అని మీరు ప్రచారం చేస్తున్నారు, జగన్ తిడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళని తిడుతున్నారు కాబట్టి మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, అంత పెద్దది వద్దు, చిన్నది ఈ మెమోని తీసేపిస్తే అవును బాయ్, ఎందుకు పొద్దుగూకలే ఒక బౌండరీలో కూర్చోవటం ఎందుకు, కాంగ్రెస్ బౌండరీలోనే జగన్ బౌండరీలోనే ఎందుకు కూర్చోవాలి, మనం ఆ బౌండరీ దాటి వెళ్ళిపోవాలి, వీళ్ళే మన మైనార్టీలు చేస్తారని మనం ఎందుకు అనుకోవాలి అని ఎప్పుడు నమ్మాలంటే మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇది ఒక చిన్న ఇనిషియేషన్ అనుకోండి, 98 మెమో తీసేయండి. అప్పుడు మీరు చెప్పినట్టుగా ఎస్ వాళ్ళే కాదు అందరు తీసేస్తారని మనం అనుకోవచ్చు. ఇది ఇక్కడ చూడండి, నారా లొకేషన్ తెలుసు అని, ఇది చూడండి, ఇక అచ్చా నేను ల్యాప్టాప్లో చూపిస్తున్నాను, ఇదిగో చూడండి, నారా లోకేష్ కూడా తెలుసు, దిస్ ఈజ్ మీ అండ్ నారా లోకేష్, ఐ మెట్ నారా లోకేష్. చూడండి, యూ కెన్ సీ మీ అండ్ నారా లోకేష్, I explained him, but when he was in opposition, Jagan is CM and then he was in opposition, I explained him, remove this and support from your opposition. అంటే నారా లోకేష్ గారు ఏమన్నారంటే, మేము పెట్టలేదు, ఇది 98 మెమోలో ఎవరో ఇచ్చుంటారు, గవర్నమెంట్ అంత పెద్ద లెవెల్లో జరగదు, చాలా చిన్న సర్క్యులర్ మెమో అది, కాబట్టి మేము ఇచ్చుండం, అది మీరు గవర్నమెంట్ చేత అడిగి తీసేపించుకొని అన్నారు లోకేష్ గారు అప్పుడు. ఓకే, మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, మీరు పెట్టలేదు, మీ గవర్నమెంట్ వచ్చింది, తీసేపించండి, అడగండి. ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు ఎవరెవరైతే వీడియోలు చూపించినానో వీళ్ళు క్రైస్తవ నాయకులు టీడీపీ తరపున మెసేజ్లు పెడతా ఉన్న వీళ్ళందరూ ఎవరైతున్నారు, ఇది జోసఫ్ గారు, ఈయన వీడియోలు వదులుతున్నాడు టీడీపీ తరపున, జగన్ని తిడతా, జగన్ని ఎన్ని వీడియోలు పెట్టాడు ఇతను. ఓకే, ఇది మాసేన రాజేష్ గారు, ఆయన డైరెక్ట్గా నాకు ఒక వీడియోకి కౌంటర్ ఇస్తూ ఆయన చెప్పాడు, నేను ఏమంటారు, మనం ట్రై చేయాలి, ఒక బౌండరీలో ఉండకూడదు అన్న రాజేష్ గారు అన్నారు. ఇక నక్కానంద బాబు అన్న, సరే ఈయన పెద్దగా కమ్యూనిటీ రాజకీయం చేయడు, ఇతను అంతర్గతంగా చేసడం తెలియదు, బట్ ఎక్స్టర్నల్గా అయితే కమ్యూనిటీ రాజకీయం చేయడు, టీడీపీ సీనియర్ లీడర్ కాబట్టి. సరే, బట్ ఎనివే అతనికి క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ క్రిస్టియన్ భవన్లో ఉన్నాడు కాబట్టి, క్రిస్టియన్ ఇన్ఛార్జ్గా చేశాడు కాబట్టి గతంలో, హీ ఆల్సో కెన్ డూ దట్. ఓకే, ఈయన జవహర్ గారు ఇది క్రిస్టియన్స్ని మీకు అన్యాయం చేశారని గతం లాస్ట్ టైం పెట్టినటువంటి వాళ్ళు, వంగల్పూడి అనిత గారు నేను బైబిల్ చదువుతానన్నారు, లేదు నేను మతం మార్చుకోలేదన్నారు, ఆమెకు ఫండమెంటల్ హక్కు ఉంది. సో ఆ పాయింట్ అనేది అసలు ఇష్యూ కదా నాకు. నేనేమన్నానంటే, ఇంతమంది ఉన్నారు కదా తెలుగుదేశంలో, ఒప్పించి ఆ 98 మెమో తీసేపించండి, నేను వచ్చి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవుతా, టీడీపీలో బీజేపీలో కూడా డైరెక్ట్గా వచ్చి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయితే మీరు ఈ 98 మెమో తీసేపిస్తాయి. థ్యాంక్ యూ, నమస్కారం.